हरे कृष्णा माता जी सन प्रभु जी दंडवत प्रणाम। धन्यवाद हरे कृष्ण मन प्रणाम। माता जी धन्यवाद मंगलाचरण। प्रणाम। हरे हरे कृष्ण। कृष्णा कृष्ण दंडवत माता प्रणाम। जी धन्यवाद। हरे कृष्ण माता हरे जी। कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. हरे कृष्ण माता जी। माता जी हरे दंडवत। कृष्णा प्रभु दंडवत प्रणाम। हरे कृष्णा माता जी। हरे कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु दंडवत प्रणाम. మంగళాచరణతో స్టార్ట్ చేద్దాం మనం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अंतकोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. మనకి థర్డ్ చాప్టర్ అయిపోయింది కదా, ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి. यस माता जी। మాతాజీ ఓకే, సో మనకి ఫోర్త్ చాప్టర్ లో ఏం చెప్తారో చూద్దాము. ఎవరైనా థర్డ్ చాప్టర్ బ్రీఫ్ గా ఒక 2 సెంటెన్సెస్ లో చెప్తారా ఏం ఏం అర్థమైంది అనేది? మాతా जी మన శత్రువు కామం అని, కామంలో మన మనస్సు బుద్ధి అహంకారాన్ని ఆ కామంతో కప్పిపుస్తుందని, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని అది థర్డ్ చాప్టర్ లో ఉంది మాతాజీ. ఇంకా ఉమ్, జ్ఞానము అంటే సరే మాతాజీ కొంచెం. పర్వాలేదు మాతాజీ, లాస్ట్ సెక్షన్ బాగా చెప్పారు మీరు. కామం అనే దాంతో మనం ఎండ్ చేసాము. లక్ష్మి మాతాజీ, లక్ష్మీ వల్లంపాటి, మీరు మీరు చెప్తారా? హ్యాండ్ రేస్ చేశారు. మాతాజీ ఈ రోజే వచ్చాం మాతాజీ. హరే కృష్ణ. ఏదైనా ఓకే. చదువుదామని హ్యాండ్ చేశాను. కొత్తగా వచ్చాం ఈసారి. ఓకే हरे ఓకే, कृष्ण सत्यदेव వెల్కమ్ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. శ్లోకాస్ చదివేటప్పుడు మీరు చదవచ్చు. పావని మాతాజీ, మీరు హ్యాండ్ రేస్ చేశారు, చెప్తాను మీరు చెప్తారా? మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి చెప్తా మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం 3వ అధ్యాయంలో నిజమైన త్యాగం ఎలా చేయాలి, కపట వైరాగ్యం ఎట్లా ఉంటుందో కూడా తెలుసుకున్నాము. అలాగే మాతాజీ కామ నివాస స్థానాలైన ఇంద్రియం ఏది ఏ ఆర్డర్ లో వెళ్తే మనం నియంత్రించుకోగలుగుతాము అనేది
తెలుసుకున్నాము. క్రోధానికి మూలం కామం అనేది కూడా తెలుసుకున్నాం మాతాజీ. అదే థ్యాంక్ యూ మన మాతాజీ. పెద్ద ఎనిమి అనేది కూడా తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. యశోద మాతాజీ. సత్యదేవి నాది హ్యాండ్ రైజ్ లేదు, నేను చెప్పచ్చా? హరే యశోద కృష్ణ. యశోద మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ చెప్పాక చూద్దాం. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కొత్తగా జాయిన్ అయ్యాం మాతాజీ, మా సిస్టరేనే వైజాగ్ విశాఖపట్నం నుంచి మాతాజీ. హరే ఓకే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మీరు ముందు రికార్డింగ్స్ చూడండి, ఒకవేళ మీరు ముందు ఫాలో అవ్వలేకపోయినట్టయితే. మనకి మొత్తం 3 చాప్టర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. నేను షేర్ చేస్తాను మీ క్లాస్ అయిపోయిన తర్వాత. షేర్ చేయండి మాతాజీ. మాతాజీ ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చా మాతాజీ? హరే చెప్పండి కృష్ణ. మాతాజీ. అదే అంటే ఇంద్రియాలు మనకు 5 గుర్రాలతో పోల్చారు మాతాజీ. గుర్రాలు కూడా అవి పక్కాలు మన మనస్సు అని, బుద్ధి అందులో రథ చోదకుడు అని, అది ఆత్మ సారీ రథ చోదకుడు ఆత్మ అని, రథం నడిపించేవాడు బుద్ధి అని చెప్పారు కదా మాతాజీ. అదే సారీ మాతాజీ, ఆర్డర్ మర్చిపోయాను. అదే 5 పర్వాలేదు మాతాజీ, ఆర్డర్ లో చెప్పపోయినా పర్వాలేదు, మీకు గుర్తున్నాయి కదా, అది ఇంపార్టెంట్. అవన్నీ మనం రథంతో అదే 5 గుర్రాలతో పోల్చారు మాతాజీ. మనిషి కామంతో క్రోధము, క్రోధంతో మోహము, మోహంతో లోభం, లోభంతో నాశనము అది వస్తుందని మనకు వర్ణించారు మాతాజీ. సారీ నేను ఆడలేకపోతున్నాను. నో ప్రాబ్లం మాతాజీ. యాక్చువల్ గా మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఏంటంటే మనకి సమ్మర్ క్యాంప్ ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, సో సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ అందరూ, మీ పిల్లలు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీరు సమ్మర్ క్యాంప్ చూసే ఉంటారు కదా, ఫ్లైయర్ మీరు గ్రూప్ లో చూసారా? చూసాం మాతాజీ. చూసారా అందరూ? చూసాం ఓకే. మాతాజీ. సో సమ్మర్ క్యాంప్ మనకి ఎవ్రీ ఇయర్ ఉంటుంది నందనవనం నుంచి. దాంట్లో భగవద్గీత శ్లోక రిసైటేషన్, ఇంకా భాగవతం స్టోరీస్ ఉంటాయి, ఇంకా స్పిరిచువల్ లెసన్స్ ఉంటాయి, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది, కీర్తన్స్. చాలా బాగుంటుంది, పిల్లలకి మంచి ఎంగేజ్మెంట్ ఉంటుంది. లేకపోతే పిల్లలు టైం ఉంటే ఏం చేయాలో తెలియక గ్యాడ్జెట్స్ చూస్తూ ఉంటారు కదా, ఫోన్లో ఉంటారు, లేదంటే టీవీ చూస్తూ ఉంటారు. సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకోలేరు కాబట్టి, సో ఇది రైట్ ఎంగేజ్మెంట్ అన్నమాట. మీరు చక్కగా పిల్లల్ని ఎన్రోల్ చేయండి. 2 వీక్స్ ఉంటుంది. 27th నుంచి మే 11th వరకు ఉంటుంది అనమాట. ఏప్రిల్ 27th నుంచి. సో ఇది ఆన్లైనే కాబట్టి మీరు మీ మీ ఇంటి నుంచే జాయిన్ అయిపోవచ్చు. జూమ్ క్లాస్ మనం ఇప్పుడు ఎలా అయితే జపా సెషన్ చేసుకుంటున్నామో సేమ్ అలానే జూమ్ క్లాస్ ఉంటుంది. సో మీరు పిల్లలందరినీ చక్కగా ఎంకరేజ్ చేయండి, జాయిన్ చేయించండి. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత మనకి గెట్ టుగెదర్ కూడా ఉంటుంది. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, మనందరూ చక్కగా మీట్ అవ్వచ్చు కూడా. మన ప్రభుజీస్, మాతాజీస్ అందరూ మీట్ అవ్వచ్చు చక్కగా. పిల్లలు కూడా అందరు మీట్ అవ్వచ్చు. గెట్ టుగెదర్ అప్పుడు పిల్లలు ఏం నేర్చుకున్నారో అవి వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసి చూపిస్తారనమాట. సో అది కూడా మంచి ఆపర్చునిటీ. ఇంకా చక్కగా అసోసియేషన్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. జాయిన్ చేయించండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అనుష మాతాజీకి కానీ చందన మాతాజీకి కానీ కాల్ చేయొచ్చు. ఫ్లయర్లో మీకు నెంబర్స్ ఉన్నాయి. మీరు చక్కగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. ఓకే. సో మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాం? ఫోర్త్ చాప్టర్ పేరేంటి? జ్ఞాన కర్మ జ్ఞాన యోగం మాతాజీ. దివ్య జ్ఞానం కదా, దివ్య జ్ఞానము, జ్ఞాన కర్మ సన్యాసం అంటుంటారు. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి పరంపర ఆఫ్ నాలెడ్జ్. అయితే పరంపర సిస్టమ్ గురించి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ సెక్షన్లో. సెకండ్ సెక్షన్లో కృష్ణ దివ్య ఆ, గుణాల గురించి చెప్తారన్నమాట. ఆయన అపీరెన్స్ ఎలా ఉంటుంది, ఆయన అవతారాలు, ఆయన దివ్య గుణాల గురించి చెప్తారనమాట. సో మూడవ సెక్షన్ లో కృష్ణ ఎలా భక్తులతో ఎలా డీల్ చేస్తారు అనేది చెప్తారనమాట. ఎలా అంటే ఆయన
ఆ, ఆయన్ని పూజించే వాళ్ళతో ఆయన ఎలా రెసిప్రొకేట్ చేస్తారు, మిగతా వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు అనేది మనం కృష్ణ అని చెప్తారు. ఇంకా ఫోర్త్ సెక్షన్లో ఏం చెప్తారంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఎలా మనం తెలుసుకోవాలి, గురువుని అప్రోచ్ అయ్యి తెలుసుకోవాలా లేకపోతే ఏంటి అనేది మనకి క్లియర్గా చెప్తారు. ఈ 4 టాపిక్స్ ఉంటాయి మనకి ఫోర్త్ చాప్టర్లో. అయితే మనకి కనెక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం. మనకి థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ కనెక్షన్ అనేది కూడా ఏంటి అనేది చూద్దాం. థర్డ్ చాప్టర్ లో మనకి కృష్ణ కర్మయోగా గురించి చెప్పారు. అంటే కర్మయోగా అంటే మనకి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అనేవి ఉంటాయి కదా, అవి అనుబంధం లేకుండా డిటాచ్మెంట్ తో భగవంతునికి రిజల్ట్స్ అనేవి భగవంతుడికి సమర్పిస్తూ చేసేది కర్మయోగా అంటారు. ఆ కర్మయోగా అంటే మన 4 థింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తారు, ఇంకా డిటాచ్మెంట్ తో చేస్తారు, ఇంకా అది భగవంతుడికి సమర్పిస్తారనమాట. ఏవైతే ఫలితాలు వస్తాయో అవి భగవంతుడికి సమర్పిస్తారనమాట. సో అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళ లక్ష్యం ఏంటంటే మోక్షం అనేది వాళ్ళ లక్ష్యం అనమాట. మోక్షానికి వెళ్దామనే లక్ష్యంలో ఉంటారు. సో భక్తి యోగా అంటే ఏంటంటే యాక్టివిటీస్ సేమ్ సేమ్ చేస్తారు, కానీ కర్మ అనేది చేస్తారు. కాకపోతే కర్మ చేసేది కృష్ణాని ప్లీజ్ చేయడానికి చేస్తారు అనమాట. అంటే ఇది కృష్ణకు నచ్చుతుందా లేదా అని బిగినింగ్ అంటే కర్మ చేసే ముందే ఆలోచిస్తారు. కర్మయోగాలో ఏం చేస్తారంటే కర్మ చేసిన తర్వాత భగవంతుడికి ఆ రిజల్ట్స్ సమర్పించాలి, ఆ ఫలితాలు సమర్పించాలి అని అనుకుంటారు. ముందు ఆలోచించారు అనమాట. వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ప్రకారం వాళ్ళకి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట కర్మలు. కానీ కర్మ ఫలితాలు వచ్చినప్పుడు భగవంతుడికి సమర్పిస్తారు, అది కర్మయోగ. భక్తి యోగాలో కర్మ చేసే ముందే బిగినింగ్ ఆఫ్ ద యాక్టివిటీలోనే కృష్ణని తలుచుకుంటారు అన్నమాట వాళ్ళు. ఇది కృష్ణకు నచ్చుతుందా లేదా అని ఆలోచించి చేస్తారనమాట. సో అంటే ఆఫరింగ్ ఆఫ్ ద యాక్టివిటీ, ఆ రిజల్ట్స్ అనేవి కర్మ అయిపోయిన తర్వాత ఉండదు. బిగినింగ్ నుంచి కృష్ణకి ఆఫర్ చేయాలి అనే మైండ్ సెట్ తో స్టార్ట్ చేస్తారనమాట. అది డిఫరెన్స్. ఇంకా కృష్ణ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి అనేది కూడా వాళ్ళు ముందే ఆలోచిస్తారు అనమాట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కృష్ణ మన నుంచి? భక్తి భక్తి. భక్తి భక్తి. సేవ అవును. శుద్ధ భక్తులు అవ్వడము, అవును. ఆ అంటే మనం ఏవైనా ఈ సాధు యాక్టివిటీస్ లో సాంగత్యంలో ఉండడము, భగవద్గీత భాగవత గ్రంథాలు చదివి నిరంతరం ఉమ్, ఆయన నామస్మరణలో ఉండడానికి. అవును అవును మాతాజీ, కరెక్ట్ గా హరినామ చెప్పారు. అయితే హరినామ సంకీర్తన. ఉమ్, ఉమ్, ఓకే. అవును. సో అయితే మనకి మనకి ఈ యాక్టివిటీస్ అన్ని దేంతో చేస్తామంటే ఈ 9 నవవిధ భక్తి ఉంటుంది కదా, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం, ఈ అన్నిట్లో ఏదో ఒకటి మనం చేసే యాక్టివిటీస్ అన్నిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనమాట. సో అలా ఆలోచించుకొని ఓకే ఇది భక్తి కాబట్టి ఇది నేను చేస్తాను కృష్ణుడికి నచ్చుతుంది కాబట్టి అని ఆలోచించి చేసేది భక్తి యోగా అన్నమాట. అంటే భక్తిలో కూడా కర్మ చేయడం ఉంటుంది, డిటాచ్మెంట్ ఉంటుంది, అన్ని భగవంతుడికి సమర్పించటం ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళ లక్ష్యం ఏంటి, మోక్షం కాదనమాట. వాళ్ళ లక్ష్యం ఏముంటుందంటే కృష్ణకి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా అనేది ఆలోచిస్తారనమాట. కృష్ణాన్ని తృప్తిపరచాలని ట్రై చేస్తారనమాట. సో అది ఆ డిఫరెన్స్. అంటే యాక్టివిటీ చేసే ముందే వాళ్ళు కృష్ణ గురించి ఆలోచిస్తారు, ఫలితాలు వచ్చినప్పుడు కాకుండా. ఇంకా వాళ్ళ లక్ష్యం కృష్ణుణ్ణి సాటిస్ఫై చేయటం అనమాట. సో థర్డ్ చాప్టర్ లో అలా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది భక్తి యోగా, కర్మయోగాకి భక్తి యోగాకి. డిటాచ్మెంట్ అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ఎందుకు చేస్తాం? నిష్కామ కర్మ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. అది కూడా చెప్పారు కదా కృష్ణ. నిష్కామ కర్మ చేయడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం అనేది తెలుసుకోవడం కోసం కూడా నిష్కామ కర్మ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సైన్స్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోండి, సైంటిస్టులు ఉంటారు కదా, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. చేయడం వల్ల ఏమొస్తుంది, వాళ్ళకి జ్ఞానం వస్తుందా లేదా? వస్తుంది కదా. సో ఏదైనా ల్యాబొరేటరీలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం, అది ప్రూవ్ చేయడం కోసం చేస్తారు. అలానే ఈ కర్మయోగ లక్ష్యం కూడా జ్ఞానం సంపాదించడం అనమాట. దానివల్ల జ్ఞానం వస్తుంది అనమాట. సో జ్ఞానం వస్తుంది కాబట్టి వాళ్ళు కర్మయోగ చేస్తారు, అది ఒక కనెక్షన్. సో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మనకి ఫోర్త్ చాప్టర్ లో చెప్తున్నారు అనమాట. ఈ కర్మయోగ చేయడం వల్ల డిటాచ్మెంట్ తో కర్మయోగ చేయడం వల్ల వాళ్ళకి ఏం దారితీస్తుంది అంటే జ్ఞానానికి దారితీస్తుంది అనమాట. అది ఆ కర్మయోగ. ఆ జ్ఞానం అనేది మనకి ఫోర్త్ చాప్టర్ లో చెప్తున్నారు, అదొక కనెక్షన్. ఇంకో కనెక్షన్ ఏంటంటే మనకి కామం అనేది ఒక అడ్డంకి అని చెప్పారు కదా లాస్ట్ లో, థర్డ్ చాప్టర్ లాస్ట్ లో. కామమే మనకి మెటీరియల్ బాండేజ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పారా లేదా కృష్ణ? చెప్పారు మాతాజీ. ఈ అవును మాతాజీ. భవబంధనాలు చిక్కుకుపోతాము. ఆ చిక్కుకుపోవడం వల్ల మనకి
ఈ ఈ చక్రంలో, జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం అన్నమాట, ఈ మెటీరియల్ బాండేజ్ వల్ల. సో అది ఎందుకు జరుగుతుందంటే కామం వల్ల జరుగుతుంది. కామం అంటే భౌతికమైన కోరికల వల్ల జరుగుతుంది అనమాట. ఆ భౌతికమైన కోరికల్ని కంట్రోల్ చేయడం కోసం ఆ, మనకి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అనేది కావాలంటే జ్ఞానం అనేది కావాలన్నమాట. సో ఆ జ్ఞానం అనేది ఇప్పుడు మనకి కృష్ణ చెప్తున్నారు అన్నమాట. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, దివ్య జ్ఞానాన్ని మనకి ఇప్పుడు ఈ ఈ చాప్టర్ లో మనకి కృష్ణ బోధిస్తున్నారు. సో అది థర్డ్ చాప్టర్ కి ఫోర్త్ చాప్టర్ కి ఆ రెండు కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి మనకి థర్డ్ చాప్టర్ లో మనం కర్మయోగా చేయడం వల్ల మన జ్ఞానం అనేది వస్తుందని చెప్పారు, ఆ జ్ఞానాన్ని చెప్తున్నారు ఇప్పుడు. ఇంకా మనకి కామం అనేది కంట్రోల్ అవ్వాలంటే దానికి జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానంతో కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు కదా, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మనకి ప్రసాదిస్తున్నారు అన్నమాట కృష్ణ. సో మనం ఫస్ట్ శ్లోకం చూద్దాము, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మాతాజీ, ఇప్పుడు ఈ దివ్య జ్ఞానం 4 భాగాలు చేశారు కదా, అది ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు ఒకసారి చెప్పరా? చెప్తాను ప్రభు. మనం చెప్పుకునేటప్పుడు శ్లోకాస్ లో చూద్దాము. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే. సో మనం ఫస్ట్ శ్లోక రిసైట్ చేసుకుని దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే శ్లోకం రిసైట్ చేయాలనుకునే వాళ్ళు, అనువాదం చదవాలనుకునే వాళ్ళు, భాష్యం చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళకి అవకాశం ఇస్తాను నేను. సో ఫస్ట్ శ్లోకం రిసైట్ చేద్దాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవాన్ ఇవం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానువాచ ఇవం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. గిరిజా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానాహమవ్యయం వివస్వాన్మానవే ప్రాహ మనుర్విక్ష్వకవే బ్రవీత్. హరే మాతాజీ, థ్యాంక్ యూ ధన్యవాదాలు. మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ మీరు కూడా ఒకసారి శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ ఇవం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. ఎస్ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశనము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించితిని. వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువుకు ఉపదేశించను. మనువు దానిని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు భాష్యం చదవండి, మొత్తం చదవకండి, కొద్దిగా చదవండి, మిగతాది వేరే వాళ్ళకి అవకాశం ఉంది. ఫస్ట్ పేరా చదవండి మాతాజీ, ఇందిరా మాతాజీ. ఇందిరా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మీరు. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. సూర్యలోకం మొదలుకొని మాతాజీ భాష్యం చదవండి, ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. కలిసి. హలో సూర్య. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. సూర్యలోకం మొదలుకొని ఇతర లోకములందరినీ రాజులందరినీ ప్రాచీన కాలము నుండియే భగవద్గీత బోధింపబడినట్లు భగవద్గీత చరిత్ర వలన మనకు ఇక్కడ తెలియచున్నది. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములలోని ప్రజలను రక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. కనుక ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధముల నుండి కామబంధముల నుండి రక్షించుట కొరకై భగవద్గీత శాస్త్రమును సంపూర్ణముగా అవగాహన చేసుకొని ఉండవలేను. మానవ జన్మ ఎనున్నది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకున్నటకై ఉద్దేశింపబడినది. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయుట అన్ని దేశపాలకుల బాధ్యత ఉన్నది. మరో విధముగా చెప్పవలనని అన్ని దేశాల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలెను. తద్వారా జనులందరూ ఈ గొప్ప శాస్త్ర సహాయముచే తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరచుకొనుచు భయప్రదమైన మార్గమునందు కలుగుదురు. ఈ మన్వంతరమునందు సూర్యదేవుడు వివస్వానుడని పిలువబడును. అతడు సూర్యగ్రహమండల సర్వగ్రహములకు మాతాజీ ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి, ఎవరైతే రిసైట్ చేయట్లేదో. ఈ మన్వంతరము నందు సూర్యదేవుడు వివాస్వనుడని పిలువబడును. అతడు సూర్యగ్రహ మండల సర్వగ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సహిత 5.52 నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. మాతాజీ మీరు ఇక్కడ ఆపండి, మిగతా వాళ్ళు చదువుతారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఇది ఒక శ్లోకం రిసైట్ చేసుకొని తర్వాత ఎవరైతే హ్యాండ్ రేస్ చేశారో వాళ్ళకి అవకాశం ఇద్దాం. యచ్చక్షురేష సవిత సకల గ్రహాణాం యచ్చక్షురేష సవిత సకలగ్రహాణాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా భ్రమతి సంభృతి కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. భాగ్యలక్ష్మి మాతాజీ మీరు చదవండి నెక్స్ట్ ది. ఏ ఆది పురుషుని అక్కడి నుంచి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి, మిగతాది తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇక్కడ నుంచి చదవండి. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే. సరే మాతాజీ. హరే కృష్ణ. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను.
సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉన్నాడు. ప్రస్తుతము వివస్వాసుడను పేరు గల సూర్యదేవుడు ఇతర గ్రహములన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును సమకూర్చును. వాటిని నియంత్రించడి సూర్యమండలమును పరిపాలించును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞనుసరించి తన కక్షలో పరిభ్రమించుచుండును. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివశ్వాసుని ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. కనుకనే గీత అనాది కాలం నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే కాని అప్రామాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశించబడిన ఊహకల్పితమైన గ్రంథము కాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కళావతి కృష్ణ. మాతాజీ మీరు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కళావతి మాతాజీ మీరు చదవండి ఇక్కడ నుంచి హరే మహాభారతము కృష్ణ శాంతి పర్వం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాభారతము శాంతి పర్వము 348, 51, 52 నందు భగవద్గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనము కనుగొనవచ్చును. త్రేతాయుగాదౌ చతతో వివస్వాన్ మనవే దదౌ మనుష్య లోకభృత్యర్థం సుతయేక్ష కవే దదౌ ఇక్ష్వాకున చ కదితో వ్యాప్య లోకాన వస్థితః. త్రేతాయుగారంభమున మానవునికి భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానునిచే మనువునకు బోధింపబడినది. మానవ జాతికి మనువు తండ్రి ఎగుటచే దానిని తన పుత్రుడును భూమండలమునకు రాజును శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాక మహారాజునకు అందించెను. కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండియే మానవ సంఘమునందు నెలకొని ఉన్నది. ప్రస్తుతము 4,32,000 సంవత్సరముల కాల పరిమితిని గల కలియుగమున కేవలము 5,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరములు, దానికి పూర్వము త్రేతాయుగము 12 లక్షల సంవత్సరములు గడిచి ఉన్నవి. ఈ విధముగా దాదాపు 20,05,000 సంవత్సరములకు పూర్వము మనవు తన శిష్యుడును మరియు భూమండలమునకు రాజును అగు ఇక్ష్వాకునకు ఈ భగవద్గీతను బోధించెను. ప్రస్తుతము మనవు యొక్క జీవిత కాలము 30,53,00,000 లక్షలు సంవత్సరాలుగా లెక్కింపబడినవి. అందులో 12,04,04 లక్షల సంవత్సరములు మాత్రమే గడిచినవి. మనవు జన్మించుటకు పూర్వమే భగవద్గీత భగవానుని చే తన శిష్యుడైన వివస్వానునకు అనగా సూర్యదేవునకు చెప్పబడినట్లు భావించవచ్చు. తెలుపబడిన విషయమును అనుసరించి దాదాపు 12,04 లక్షల సంవత్సరములకు పూర్వమే ఇది చెప్పబడినట్లు భావింపవచ్చును. అదే జ్ఞానము మానవ సంఘమున దాదాపు 20 లక్షల సంవత్సరముల నుండి వ్యాప్తి ఎందున్నది. 5,000 సంవత్సరములకు లక్షల సంవత్సరముల నుండి వ్యాప్తి ఎందున్నది. ఇది 5,000 సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునునకు ఉపదేశించెను. గీతను ఉపదేశించిన శ్రీ కృష్ణ భగవాను అనుసరించు ఇదియే భగవద్గీత యొక్క స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయముగా క్షత్రియుడును మరియు సూర్యవంశ క్షత్రియులందరికీ పూర్వ పితామహుడు తండ్రియును అగుట చేత అతనికి ఈ భగవద్గీత జ్ఞానము బోధింపబడినది. భగవద్గీత శ్రీకృష్ణ భగవాను చేత స్వయముగా ఉపదేశింపబడుట చేత వేద సదృశమైనట్టిది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము అనగా మానవాతీతము అయి ఉన్నది. మానవ కల్పిత వివరములతో సంబంధము లేకుండా వేదమునందలి ఉపదేశములను కూడా ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథముగా అంగీకరింపవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారము భగవద్గీతను గూర్చి ఊహాగానములను చేయవచ్చు, కానీ అది ఎన్నటికీ భగవద్గీత యథాతథము కాజాలదు. కనుకనే భగవద్గీతను యథాతథముగా గురు శిష్య పరంపర నుండి అంగీకరింపవలెను. అట్టి దివ్యజ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపక సూర్యదేవుడు తన పుత్రుడైన మనువునకును పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇక్కడ వర్ణింపబడినది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో అలానే ఉంచండి. నెక్స్ట్ శ్లోకం వచ్చినప్పుడు మీరు
చదవచ్చు. అయితే మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. అయితే ఇక్కడ ఇమం వివశ్వతే యోగం అని చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ అంటే మనకి చాలాసార్లు చెప్పుకున్నాము. మనకి ఏదైనా సంజయ ఉవాచ అంటే సంజయ చెప్పినట్టు, అర్జున ఉవాచ అంటే అర్జునుడు చెప్పినట్టు, ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు చెప్పినట్టు. కానీ కృష్ణుడు చెప్పినప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ అని వస్తుంది. ఎందుకంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం, భగ అంటే ఆపులెన్సెస్. అలాంటి ఆపులెన్సెస్ అన్ని కలిగి ఉన్న వాళ్ళని భగవాన్ అంటారు. మనం 6 ఆపులెన్సెస్ గురించి చెప్పుకున్నాం కదా, అవన్నీ భగవాన్ మాత్రమే, ఆయన ఒక్కరికే ఉంటాయి కాబట్టి శ్రీకృష్ణుడిని భగవాన్ అని అంటారని అనుకున్నాము. సో మన కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అనే ఉంటుంది భగవద్గీత మొత్తం. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇమం వివశ్వతే యోగం అంటే ఈ యోగా, ఈ సైన్స్ ఆఫ్ యోగాని నేను వివశ్వానికి చెప్పానని చెప్తున్నారు. వివశ్వాన్ అంటే సన్ గాడ్ అన్నమాట, మనకి సూర్య భగవానుడు. అయితే మనకి సూర్య భగవానుడు పోస్ట్ ని తీసుకున్నది వివశ్వాన్ అనే ఆయన కాబట్టి వివశ్వాన్ అని చెప్తున్నారు. సో ఈ ఇంపెరిషబుల్ నాలెడ్జ్, ప్రోక్తవాన్ అహం అవ్యయం అంటున్నారు. అహం అంటే నేనే, ప్రోక్తవాన్ అంటే ఇన్స్ట్రక్ట్ చేశాను చెప్పానని చెప్తున్నారు. అవ్యయం, అవ్యయం అంటే ఈ జ్ఞానం అనేది అవ్యయం అని చెప్తున్నారు అనమాట, అంటే ఇంపెరిషబుల్ అని చెప్తున్నారు. అంటే ఈ జ్ఞానం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది, శాశ్వతంగా, అది మారేది కాదు, ఖర్చు అయ్యేది కాదని చెప్తున్నారు. వ్యయం అంటే ఖర్చు అవుతుంది, అవ్యయం అంటే ఖర్చు అవ్వదని అర్థం అనమాట. అయితే వివశ్వాన్ మనవే ప్రాహ, ఈ ఇంపెరిషబుల్ నాలెడ్జ్ ని, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ని నేను సన్ గాడ్ వివశ్వానికి చెప్పానని కృష్ణ చెప్తున్నారు. ఇంకా వివశ్వాన్ మనవే ప్రాహ అంటున్నారు. వివశ్వాన్ ఎవరికి చెప్పారు? మనువుకి చెప్పారంట. మనువు ఎవరంటే ఈ మానవాళికి తండ్రి అన్నమాట, ఆయన మనువుకి చెప్పారు. అండ్ మను ఎవరికి చెప్పారు? ఇన్స్ట్రక్టెడ్ టు ఇక్ష్వాకు. మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్ అంటున్నారు. అంటే మనువు ఎవరికి చెప్పారంటే ఇక్ష్వాకుకి చెప్పారని చెప్తున్నారు అనమాట. సో అయితే ఈ మనూస్ అంటే ఎవరు? సో మనూస్ అంటే తెలుసుకోవాలంటే, మనూస్ అంటే మానవులు కాదు, మనూస్ బ్రహ్మదేవుడి నుంచి మానవజాతికి సృష్టించడానికి మనువులు. మానవ జాతిని సృష్టించడానికి బ్రహ్మ మనువుని ప్రజాపతిని క్రియేట్ చేస్తారు. బ్రహ్మ ఎలా పుడతారు? బ్రహ్మ గర్భోదక సాయి విష్ణు నుంచి పుడతారు అనమాట. అంటే గర్భోదక ఓషన్ లో, గర్భోదక సముద్రంలో శయనించే ఆయన గర్భోదక సాయి విష్ణు అన్నమాట. ఆయన ఆ ఓషన్ లో పవలించి ఉంటారు. ఆయన నాభి నుంచి ఒక లోటస్ స్ప్రౌట్ అవుతుంది అనమాట, ఒక లోటస్ వికసిస్తుంది, ఒక కమలం వికసిస్తుంది. ఆ కమలం నుంచి బ్రహ్మ పుడతారు అనమాట. సో బ్రహ్మకి ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తారంటే సృష్టించడం అనే రెస్పాన్సిబిలిటీ ఇస్తారనమాట. సో బ్రహ్మ రెస్పాన్సిబిలిటీ సృష్టించడం కాబట్టి చాలా రకరకాల జీవులతో, మనకి 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదా, అవన్నీ సృష్టించడం బ్రహ్మ బాధ్యత అన్నమాట. సో బ్రహ్మ ఏం చేస్తారంటే ఫస్ట్ మనూస్ ని, ప్రజాపతిస్ ని క్రియేట్ చేస్తారనమాట. సో మనూస్ ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు, మానవాళికి తండ్రి లాంటి వాళ్ళు అనమాట మనూసు. సో వాళ్ళు ఈ యూనివర్స్ అంతా పాపులేట్ చేస్తారనమాట. అంటే ఈ లివింగ్ బీయింగ్స్ అన్నిటిని క్రియేట్ చేస్తారు, వాళ్ళ ద్వారా క్రియేట్ చేస్తారనమాట బ్రహ్మ. సో ఫస్ట్ మను ఎవరంటే మనకి స్వయంభూ మను అనమాట. సో స్వయంభూ మను ఫస్ట్ వస్తారు. అంటే మనకి బ్రహ్మ ఒక్క రోజులో మనకి 1000 దివ్య యుగాలు జరుగుతాయి అన్నమాట. అలాంటి రోజులు బ్రహ్మ 100 సంవత్సరాలు బతుకుతారనమాట. సో ఒక్క రోజులో ఆయనకి 1000 దివ్య యుగాలు. అంటే దివ్య యుగం అంటే తెలుసా మీకు? తెలుసు మాత, 4 యుగాలు కలిపి మొత్తం దివ్య యుగం అంటారు. అవును. సో 4 యుగాలు ఏంటి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అన్నమాట. సో ఈ 4 యుగాలు కలిపితే ఒక దివ్య యుగం అవుతుంది అనమాట. అంటే ఇలాంటి దివ్య యుగాలు 1000 జరిగితే ఒక రోజు బ్రహ్మ కంప్లీట్ అవుతుంది అనమాట. బ్రహ్మకి ఒక రోజు కంప్లీట్ అవుతుంది. మనకి ఎలా అయితే 24 గంటలు ఉంటాయో ఆయనకి 1000 దివ్య యుగాలు అయితే గానీ ఒక రోజు గడుస్తుంది అనమాట ఆయనకి. అదే అదే అంత టైము రాత్రి కూడా ఉంటుంది ఆయనకి. అలాంటి లైఫ్ ఆయన 100 సంవత్సరాలు బతుకుతారనమాట. సో దీని గురించి మనకి 8th చాప్టర్ లో కూడా కొంచెం డీటెయిల్డ్ గా వస్తుంది, అక్కడ కూడా చదువుకోవచ్చు. కాకపోతే కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం మనం. ఏంటంటే ఇప్పుడు మనకి 17,28,000 సంవత్సరాలు సత్యయుగం ఉంటుందన్నమాట. అంటే 100% అది ఉంటుంది. 75% త్రేతాయుగం ఉంటుంది అనమాట, 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా 50% ఉండేది ద్వాపర యుగం, 8,64,000 సంవత్సరాలు ఉంటుంది.
దానికన్నా 25% ఉంటుంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఆ 4,32,000 సంవత్సరాల్లో మనకి 5,000 సంవత్సరాలు మాత్రమే అయిందనమాట. ఇంకా కలియుగం ఇంకా చాలా ఉంది. సో మనం ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం, కానీ చాలా కలి అనేది మనం ఎంత ఆ, పెరిగిపోవడం చూస్తున్నాం కదా. ఇంకా పోయే కొద్దీ ఇంకా దారుణంగా ఉంటది. అందుకని మనం తొందరగా భక్తి చేసుకొని భగవంత ధామానికి చేరుకోవడం అనేది మనం టార్గెట్ గా పెట్టుకోవాలన్నమాట. సో ఎందుకు ఇది 100%, 75%, 50%, 25% ఉంటుందంటే ఇది అకార్డింగ్ టు ద ధర్మ. అంటే ధర్మం 4 పాదాలు నడిచేది అని చెప్పేవాళ్ళు కదా సత్యయుగంలో. అంటే ఏజ్ ఆఫ్ ట్రూత్, ప్యూరిటీ అంటారు సత్యయుగము. అక్కడ అబద్ధం అనేది ఉండదు, అందరూ శుద్ధంగా ఉంటారు, చక్కగా మెడిటేషన్ తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో అందరూ తపస్సులు అవి చేసుకుంటూ ఉంటారు సత్యయుగంలో. అప్పుడు యుగ ధర్మం ఏంటంటే తపస్సులు చేయడం అన్నమాట. త్రేతాయుగంలో యుగ ధర్మం ఏంటంటే సాక్రిఫైసెస్, యజ్ఞాలు చేయడం అన్నమాట. ధర్మం 3 పాదాలు నడిచేది, అందుకని 75% మనకి ఉంటుంది అంటున్నారు. ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. సత్యయుగానికి త్రేతాయుగానికి 25% తగ్గుతూ వస్తుంది అనమాట సంవత్సరాలు కూడా. ఇంకా ద్వాపర యుగానికి వచ్చేసరికి 50%, అంటే 17,28,000 నుంచి 8,64,000కి 50% ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుందంటే ధర్మం కూడా సగమే ఉంటుందన్నమాట. యుగ ధర్మం ఏంటి ద్వాపర యుగంలో? ద్వాపరయుగంలో పూజలు చేయడం మాతాజీ. పూజలు, విగ్రహారాధన, పూజలు చేయడం అన్నమాట. కలియుగంలో యుగ ధర్మం ఏంటి? నామ సంకీర్తన. హరే కృష్ణ హరినామ సంకీర్తన అన్నమాట. సో మనకి సత్యయుగంతో పోలిస్తే మనకి 25% ధర్మ ఉంటుంది, సంవత్సరాలు కూడా 25% ఉంటాయి అనమాట. అందుకే 4,32,000 సంవత్సరాలే ఉంటాయి అన్నమాట. సో ఈ బ్రహ్మ ఒక్క రోజులో 14 మనువులు వచ్చి పరిపాలిస్తారంట. అంటే 1000 దివ్య యుగాలు అవుతాయి కదా బ్రహ్మ ఒక రోజులో. 14 మంది మనువులు వచ్చి పరిపాలిస్తూ ఉంటారన్నమాట. ఈ 4 యుగాలు కలిపితే చతుర్యుగ అంటారు, లేదంటే దివ్య యుగ అని కూడా అంటారు. ఈ దివ్య యుగాలే మనకి అనుకున్నట్టు ఒక రోజు బ్రహ్మలో 1000 దివ్య యుగాలు అనేవి అవుతాయి అన్నమాట. మనకి 24 గంటలు ఎలా అవుతాయో అలాగా. అయితే ఈ 14 మంది మనువులు ఎందుకు వస్తారంటే, మనకి ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు వాచ్మెన్ షిఫ్ట్ లో పనిచేస్తారు కదా, 8 గంటలు 24 గంటల్లో ముగ్గురు మారుతారు. డాక్టర్స్ అయినా సరే మనకి హాస్పిటల్స్ లో నైట్ డ్యూటీ డాక్టర్స్ వేరే ఉంటారు, షిఫ్ట్ ప్రకారం డాక్టర్స్ మారిపోతూ ఉంటారు, వాచ్మెన్స్ మారిపోతూ ఉంటారు. ఇలా ఏదైతే ఉద్యోగాలు ఉంటాయి అవన్నీ అలా అవుతాయి కదా, ఇది కూడా అంతే అన్నమాట. 14 మంది మనువులు ఎందుకు మారుతారంటే వాళ్ళ షిఫ్ట్ ప్రకారం వాళ్ళు వచ్చి పరిపాలించి వెళ్తూ ఉంటారు అనమాట, వాళ్ళ బాధ్యత ప్రకారం. సో అందుకని అలా మనకి 14 మంది మనువులు ఉంటారన్నమాట బ్రహ్మ ఒక రోజులో. సో మనకి వివశ్వానికి ఎందుకు చెప్పారు కృష్ణ, ఫస్ట్ వివశ్వాన్ని ఎందుకు తీసుకున్నారు అనేది మనం ఇందాక భాష్యంలో కూడా చూసాం కదా. ఎవరైనా చెప్తారా వివశ్వాన్ని ఎందుకు ఎంచుకున్నారు కృష్ణ చెప్పడానికి ఈ దివ్య జ్ఞానాన్ని? ఎందుకంటే వివశ్వాన్ ఇప్పుడు జనరల్ గా రాజులకి, లీడర్స్ కి చెప్తే వాళ్ళు మిగతా ఫాలోవర్స్ కి, సాధారణమైన ప్రజలకి వాళ్ళు బోధిస్తారనమాట. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకొని ఆచరిస్తారు, ఆచరించి మిగతా వాళ్ళకి కూడా నేర్పిస్తారనమాట. సో అలానే మనకి వివశ్వాన్ అనే సన్ గాడ్ అన్ని ప్లానెట్స్ కి రాజు అన్నమాట. సో మనకి సూర్యుడి వల్లే మిగతా అన్ని ప్లానెట్స్ డిపెండ్ అయి ఉంటాయి కదా. సూర్యుడు ఉష్ణం వల్లనే పగలు రాత్రి అనేది వస్తూ ఉంటాయి, అవునా కదా. అవును మాతాజీ, అవును మాతాజీ. సో సో అందుకనే ఆయన అంటే ఇది కూడా మనకి భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అనేది మనం ఇందాక భాష్యంలో కూడా చదివాము. సో భగవంతుడు ఆజ్ఞాపించారు కాబట్టి వివశ్వాను ఆ డ్యూటీ చేస్తున్నారు అనమాట. వివశ్వాన్ ఆయనే ఈ గ్రహాలన్నిటికీ రాజు అని కూడా చెప్తారనమాట. సూర్యుడే మిగతా అన్ని గ్రహాలకి రాజు అంటారు. సో అందుకని ఆయన ఆ వివశ్వాన్ని ఎంచుకుంటారనమాట. వివశ్వాన్ మనువుని ఎందుకు ఎంచుకుంటారంటే, మనువు అనే ఆయన ఈ భూప్రపంచాన్ని పరిపాలిస్తారు కాబట్టి, ఆయన రాజు కాబట్టి వివశ్వాన్ మనువుకి చెప్తారు. సో మను ఇక్ష్వాకుకి ఎందుకు చెప్తారంటే, ఇక్ష్వాకు అని ఆయన సూర్యవంశానికి రాజు కాబట్టి, ఆయన కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్తారనమాట. సో ఇక్ష్వాకు అని ఆయన తెలుసు కదా మనకి, లార్డ్ రామచంద్ర ఆ డైనెస్టీలోనే పుడతారనమాట, ఆ సూర్యవంశంలోనే పుడతారు కదా రామచంద్రుడు.
సో అవును అలా మాతాజీ. పరంపరా సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలని మనకి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణ నుంచి వివస్వానికి వస్తుంది జ్ఞానం, వివస్వాన్ నుంచి మనువుకి వస్తుంది, మనువు నుంచి ఇక్ష్వాకుకి వస్తుంది, ఇక్ష్వాకు నుంచి మనందరికి ఈ పరంపరా సిస్టమ్ నుంచి మనందరికి వస్తుంది. లేకపోతే కల్పితాలు అనేవి వస్తాయని చెప్తున్నారు అనమాట. సో మనం ఇలా పరంపరలో వెళ్ళకపోతే ఎవరికి వాళ్ళు ఆ నాలెడ్జ్ ని మ్యానిపులేట్ చేస్తారు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, కల్పితాలు అనేవి క్రియేట్ అవుతాయి. కృష్ణ ఏది చెప్పారో అది చెప్పినట్టు కాకుండా అది మారిపోతూ వస్తుందని, అందుకని మనకి పరంపరా సిస్టమ్ అనేది గురు శిష్య పరంపరలోనే ఈ జ్ఞానం అనేది వినాలనేది చెప్తున్నారనమాట కృష్ణ. సో అయితే మనకి ఈ భగవద్గీత ఈ పరంపరలో వచ్చింది, భాగవతానికి కూడా పరంపర ఉందన్నమాట. సో మనకి ఏదైతే దివ్య జ్ఞానం అనేది ఉంటుందో అది ఖచ్చితంగా పరంపరలోనే వస్తుంది. అది కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. 12వ స్కందంలో 13వ అధ్యాయంలో 19వ శ్లోకం చెప్తారనమాట. కస్మయ్యేన విభాషితోయం అతులో జ్ఞాన ప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతయా కారుణ్యతస్ తచ్చూడమిమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ అంటే సృష్టి బిగినింగ్ అప్పుడు కృష్ణ భాగవతాన్ని బ్రహ్మ చెప్పారని చెప్తున్నారు అనమాట. సో బ్రహ్మ ఎవరికి చెప్పారంటే నారద మునికి చెప్పారంట. సో నారదముని భాగవతంని వ్యాసదేవికి చెప్పారంట. వ్యాసదేవు భాగవతంని సుఖదేవ్ గోస్వామికి చెప్పారు. సుఖదేవ గోస్వామి ఎవరు, ఆయన కొడుకు అన్నమాట, వ్యాసదేవ కొడుకు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజ్కి చెప్పారు. సో పరీక్షిత్ మహారాజ్కి ఇంకా సూత గోస్వామికి కూడా చెప్పారనమాట. ఇద్దరికి ఒకటేసారి చెప్తారు. సో సూత గోస్వామి భాగవతాన్ని నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరికీ, సౌనకాది ఋషి ఆధిపత్యాన నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరికీ ఈ భాగవతాన్ని చెప్తారనమాట. అలా భాగవతం పరంపరా సిస్టంలో వస్తుంది, అక్కడి నుంచి మనకు వచ్చింది అనమాట. అంటే ఈ బోనఫైడ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎలా డిసిప్లిక్ సక్సెషన్ లో వస్తుంది అనేది మనకు చెప్తున్నారనమాట. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం నిజమైన గురు శిష్య పరంపరలోనే రావాలి అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అది కూడా మనకి ప్రమాణపూర్వకంగా భగవద్గీతలో కృష్ణ చెప్పారు, భాగవతంలో కూడా అదే చెప్పారనమాట మనకి. సో ఎవరైతే మనకి ఒక టీచర్ ఉంటారో ఆ టీచర్ కి ఒక స్టూడెంట్, ఆ టీచర్ ఒక స్టూడెంట్ కి నేర్పిస్తారు, ఆ స్టూడెంట్ టీచర్ అవుతారు, ఆ టీచర్ అయిన తర్వాత ఆయన ఇంకో స్టూడెంట్ కి చెప్తారు. అలా టీచర్స్, స్పిరిచువల్ స్టూడెంట్స్, ఆ పరంపరా సిస్టంలో వచ్చిన నాలెడ్జ్ అలా ప్రాపగేట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అలా ప్రచారం అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా పరంపరా సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో మనం కృష్ణ సూర్యుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా మనం చూసాము. ఈ నాలెడ్జ్ ప్రాపగేషన్ లో మనకి లీడర్స్ అనేవాళ్ళు, రాజులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం సూర్యుడు గ్రహాలన్నిటికీ రాజు కాబట్టి ఆయనకి చెప్పారు. మను అని ఆయన మానవాళికి రాజు కాబట్టి, ఇంకా ఇక్ష్వాకు అని ఆయన సన్ డైనస్టీకి లీడర్ కాబట్టి ఆయనకి చెప్పారని చెప్తున్నారు. అంటే నాయకులు ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన ఉన్నట్టయితే వాటిని వాళ్ళు ఆ అవగాహనతోనే అనుచరులకి బోధిస్తారని కూడా చెప్తున్నారు. అంటే పౌరులందరికీ కూడా వాళ్ళు ఆధ్యాత్మికత అనేది చూపిస్తారు, ఈ భవబంధనాల నుంచి రక్షిస్తారని కూడా చెప్తున్నారు అనమాట. అంటే నాయకులు అనేవాళ్ళు, రాజులు అనేవాళ్ళు పరిపాలించడం మాత్రమే కాదంట, వాళ్ళకి ప్రజలందరికీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి భవబంధనాల నుంచి ముక్తి చేయడం కూడా వాళ్ళ బాధ్యత అని చెప్తున్నారు అనమాట. సో దాని గురించే ఈ లీడర్స్ ని, రాజుల్ని ఎంచుకున్నారు ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి అని చెప్తున్నారు. సో అయితే ఈ పరంపరా సిస్టమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది పరంపరలోనే రావాలి. ఎందుకంటే పరంపరలో రాకపోతే దాన్ని మార్చేస్తారు, దాని మీనింగ్ చేంజ్ అయిపోతుంది, పారదర్శకత కూడా చేంజ్ అవుతుంది, సామాన్యులకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలంటే రాజులకు తెలియాలి, రాజులకు తెలిస్తే సామాన్య పౌరులకు కూడా అందుబాటులోకి వస్తుంది, వాళ్ళు తప్పుదారి పట్టకుండా ఉంటారు అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. సో అది మనకి ఫస్ట్ శ్లోక. సెకండ్ శ్లోక చూద్దామా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, క్లియర్ గానే ఉందా? ఓకే, మనం సెకండ్ శ్లోక చూద్దాము. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః
ఇమం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా సకాలేన మహతా యోగో నష్టః పరంతపా యోగో నష్టః పరంతపః ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా సకాలేన మహతా యోగో నష్టః పరంతపా యోగో నష్టః పరంతపః. ఉషా మాతాజీ మీరు రిసైట్ చేయండి శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేన యోగో నష్టః పరంతప. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సుషుమ్న మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏవం పరాత్పరాప్తమిం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్ట పరస్తప. పరంతప. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ దివ్య జ్ఞానము ఈ విధానముగా గురు శిష్య పరంపర క్రమముగా గ్రహింపబడినది. రాజార్హులు దానిని ఆ విధముగా అవఘాతము చేసుకునిరి. కానీ కాలచక్రమున ఆ పరంపరం విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపిస్తున్నది. హరే థ్యాంక్ కృష్ణ. యూ మాతాజీ. హరే కృష్ణ. సరళాదేవి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ. చదవండి భాష్యము మాతాజీ. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం. రాజు ప్రజలను పాలించుటయందు భగవద్గీత ప్రయోజనమును నెరవేర్చవలెను కనుక వారి కొరకే ప్రత్యేకముగా ఈ గీతా జ్ఞానము ఉద్దేశించబడినది. ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. నిశ్చయంగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికి లాభమును చేకూర్చున్నట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే కాకుండా వ్యక్తిగత అభిప్రాయములను అనుసరించి దీనికి వివిధములైన వివరణలను కల్పించుచుందురు. ఈ విధముగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వాక్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వము దివ్యమైన గురు పరంపర. మాతాజీ స్క్రీన్ ఓవర్లాప్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వము దివ్యమైన గురు పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీతా ప్రయోజనము నష్టమైనట్లుగా కనిపించుచున్నదని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలంలో కూడా అనేక గీతా వ్యాఖ్యానములు ముఖ్యముగా ఆంగ్లంలో వ్యాప్తి అందున్నను అవి అన్నియును ప్రామాణిక పరంపరాగతములకు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకములు లభించుచున్నను దాదాపు వారందరూ శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారములను మాత్రము కొనసాగించుచుందురు. ఇది దాన ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసము ఉంచకున్నను భగవానుని సంపదలను అనుభవించవలెనని వాంఛించుచుందురు. గురు శిష్య పరంపరాగతమైన
వివరణలతో కూడిన భగవద్గీత సంపుటములు అనగా ఆంగ్ల భాష యందు వెలువరించుట అవసరమై ఉన్నందున ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరించబడిన భగవద్గీత మానవ సంఘమంతటికి ఒక గొప్ప వరప్రసాదము. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథంగా స్వీకరించినచో అది కాలమును వృధాపరిచినట్లే కాగలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మన కృష్ణ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఏవం పరంపరా ప్రాప్తం అంటే ఈ చైన్ ఆఫ్ డిసిప్లిక్ సక్సెషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. పరంపరా ప్రాప్తం అని చెప్తున్నారు. ఏవం రాజర్షయో విదుహు. అయితే ఈ రాజర్షి అంటే ఏంటంటే రాజు అంటే కింగ్, ఋషి అంటే సెయింట్ అన్నమాట. మామూలుగా మనకి ఋషులు అడవిలో మనకి చేసుకుంటూ ఉంటారు కదా, ధ్యానం మెడిటేషన్ అవి చేస్తూ ఉంటారు కదా. సో రాజర్షి అంటే సెయింట్లీ కింగ్ అని అర్థం అన్నమాట. అంటే ఆయనకి సెయింట్ క్వాలిటీస్ ఉంటాయి, రాజు క్వాలిటీస్ రెండు ఉంటాయి అన్నమాట. మనకి విశ్వామిత్ర వీళ్ళంతా కొంచెం రాజర్షులు అన్నమాట. అయితే ఆ సెయింట్లీ కింగ్స్ ఈ నాలెడ్జ్ ని రిసీవ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి అర్థం చేసుకొని ఇమం రాజర్షయో విదుహు అంటున్నారు. ఇలాంటి సెయింట్లీ కింగ్స్ ఈ స్పిరిచువల్ సైన్స్ ని రిసీవ్ చేసుకుంటారు, తీసుకుంటారు ఈ నాలెడ్జ్ ని, ఇంకా అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకుంటారు? ఏవం పరంపరా ప్రాప్తం త్రూ ద చైన్ ఆఫ్ డిసిప్లిక్ సక్సెషన్ అని చెప్తున్నారు. ఈ గురు శిష్య పరంపరలో వచ్చే ఈ జ్ఞానాన్ని ఈ సెయింట్లీ కింగ్స్ అలా రిసీవ్ చేసుకుంటారు, అలా అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు అనమాట. సకాలే నేహ మహత. కానీ ఏమవుతుందంటే సకాలే నేహ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం గడిచిన తర్వాత ఆ సక్సెషన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో అందుకని మళ్ళా కృష్ణ వచ్చి యోగో నష్ట పరంతప అంటున్నారు. అంటే అప్పుడు ఆ స్పిరిచువల్ సైన్స్, ఆ నాలెడ్జ్ అనేది లాస్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఆ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే ఈ డిసిప్లిక్ సక్సెషన్ బ్రేక్ అవుతుందో, ఈ పరంపర సిస్టంలో ఎవరైతే నిజాయితీగా లేకుండా ఉండే వాళ్ళు స్టార్ట్ చేస్తారో అక్కడ పరంపర అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఆ బ్రేక్ అయినప్పుడు ఏం చేస్తారనేది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. కానీ పరంపరా సిస్టంలో రాకపోతే ఈ రాజర్షులు వీళ్ళు పరంపరా సిస్టమ్ నుంచే నాలెడ్జ్ తీసుకుంటారు. ఈ పరంపరా సిస్టంలో రాకపోతే గనక ఈ నాలెడ్జ్ అనేది బ్రేక్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకి అకాడమిక్ ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా మనకి జనరల్ గా బిగినింగ్ లో, ఇయర్ బిగినింగ్ లో ఏం చెప్తారు? ప్రిన్సిపల్ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారు కదా టీచర్స్ కి, స్టూడెంట్స్ కి. కొన్ని రోజులు ఫాలో అవుతారు, తర్వాత అది మర్చిపోతారు, అవునా కదా? ఒక మేబీ ఒక 3 నెలలు 6 నెలలు పాటిస్తారు వాళ్ళు చెప్పినట్టు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో. కానీ మధ్యలో మర్చిపోతారా లేదా? మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు రీట్రేట్ చేస్తారనమాట. మళ్ళా నోటీస్ బోర్డులో రూల్స్ పెడతారు, మళ్ళీ మీటింగ్స్ పెట్టి ఈ రూల్స్ అన్ని పాటించండి అని చెప్తూ ఉంటారు కదా, టీచర్స్ కి స్టూడెంట్స్ కి రిమైండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలానే మనకి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ బోనఫైడ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది లాస్ట్ అవుతుంది అనమాట ఒక సర్టెన్ టైం తర్వాత. అప్పుడు కృష్ణ ఏం చేస్తారు? కృష్ణ ఆవిర్భవిస్తారు, అపియర్ అవుతారు, ఇంకా స్పిరిచువల్ నాలెడ్జ్ ని రీఎస్టాబ్లిష్ చేస్తారనమాట, పునరుద్ధరిస్తారనమాట ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ని. సో ఇప్పుడు మనకి పర్పస్ ఆఫ్ భగవద్గీత టీచింగ్ టు అర్జున అనేది కూడా అదే అనమాట. ఎందుకంటే అక్కడ డిసిప్లిక్ సక్సెషన్ బ్రేక్ అయింది కాబట్టి ఆయన వచ్చి అర్జునుడి ద్వారా మనందరికీ భగవద్గీత అనేది మళ్ళా పునఃస్థాపించారనమాట. అంటే మనం ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సిక్ అయ్యారనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? బోనఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అంటే ఎవరైతే డాక్టర్ డిగ్రీ ఉంటుందో, ఎవరైతే చాలా మందికి ఈ క్యూర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా మనం. అంటే సర్జరీ చేయాలంటే కొంతమంది ఎవరైనా నేను డిగ్రీ చేయలేదు కానీ నాకు సర్జరీ చేయడం చాలా బాగా వచ్చు, మీరు నా దగ్గర రండి అంటే వెళ్తామా? సో సర్జన్ కూడా ఆథరైజ్డ్ అయి ఉండాలన్నమాట. ఆథరైజ్డ్ అయి ఉండాలి, ప్రాపర్ యూనివర్సిటీలో ప్రాపర్ కాలేజ్లో చదువుకోవాలి, చదువుకున్నా కూడా సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రెప్యూటెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం వెళ్తాం కదా. సో అలానే స్పిరిచువల్ సైన్స్ కూడా అదేమి ఆర్డినరీ థింగ్ కాదనమాట.
మన బోనఫైడ్ గురువు దగ్గరికి వెళ్ళకపోతే ఎలాంటి తప్పులు జరుగుతాయో, డాక్టర్ సరిగ్గా లేకపోతే అలాంటి తప్పులే జరుగుతాయి అన్నమాట. సో అందుకని బోనఫైడ్ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆచార్య ఎవరైతే కృష్ణాని రిప్రజెంట్ చేస్తున్నారో అలాంటి ఆచార్య దగ్గరికి వెళ్ళి మనం ఈ స్క్రిప్చర్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. ఎవరైతే వైష్ణవ పరంపరలో కనెక్ట్ అయ్యి ఉండరో వాళ్ళ దగ్గర మనం ఇది నేర్చుకోకూడదని చెప్తున్నారు అనమాట. వాళ్ళు సెల్ఫ్ అపాయింటెడ్ ఏదో నేను నా సొంతంగా నేర్చుకున్నాను, నేను మీకు స్పిరిచువల్ సైన్స్ చెప్తాను అంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోకూడదు అనమాట. వైష్ణవుల దగ్గర నేర్చుకోకూడదు అనేది మనకి పద్మ పురాణాల్లో కూడా ఉంటుందన్నమాట. వైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యథాపయ అంటున్నారు. అంటే అవైష్ణవ ముఖోద్గీర్ణం, అవైష్ణవుల దగ్గర నుంచి పూతం హరికథామృతం చెప్పినా సరే, హరికథామృతం ఆయన వైష్ణవుల ముఖం నుంచి వెలువడితే అది వినడానికి పనికిరాదు అంటున్నారు. ఎలా అయితే సర్పోచ్చిష్టం యథాపయ, సర్పోచ్చిష్టం అంటే మనకి ఏదైనా విష సర్పం ఉందనుకోండి, అది ఒక పాలల్లో టచ్ చేసిందంటే మనం తాగుతామా? అది ఉచ్చిష్టం, సర్పోచ్చిష్టం ఏమవుతుంది? విషం అయిపోతుంది. అవును కదా. సో అలానే అవైష్ణవుల నుంచి కృష్ణ కథ విన్నా సరే అది విషంతో సమానం, వినకూడదని చెప్తున్నారు అనమాట. మనకి పరంపర సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం దీని ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఎలా అయితే పాము టచ్ చేసిన పాలు విషంతో సమానమో, అలానే వైష్ణవుల నుంచి భగవద్గీత భాగవతం అలాంటివి వినడం కూడా విషంతో సమానం అని చెప్తున్నారు అనమాట. సో పరంపరా సిస్టమ్ అనేది అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే చైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు కృష్ణని స్వయంగా వచ్చి రీఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ టీచింగ్స్ ని మళ్ళీ మనకి చెప్పడానికి ట్రై చేస్తారు. కాకపోతే మనం మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి, వైష్ణవుల దగ్గర నుంచి వినడానికి ట్రై చేయకూడదు అనమాట. మనం ఎప్పుడైనా సరే పరంపరా సిస్టమ్ లో వైష్ణవుల దగ్గరే మనం భగవద్గీత భాగవతం అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి చివరి దాకా చూసుకుంటే అది కృష్ణుడి నుంచి రావాలన్నమాట. కృష్ణుడి నుంచి రాకుండా వేరే ఎవరి నుంచైనా వస్తుంది, సొంతంగా చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర వినొద్దని చెప్తున్నారు. మనకి ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం 4 సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల్లో అందరికీ పరంపర సిస్టమ్ ఉంటుంది. చివరికి వెళ్తే కృష్ణుడే ఉంటారన్నమాట అక్కడ. సో అలాంటి సాంప్రదాయాల్లో మనం ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు. సాంప్రదాయ సిస్టమ్ లేనప్పుడు, వైష్ణవులు కానప్పుడు మనం ఈ భగవద్గీత భాగవతం నేర్చుకోవడం అనేది సర్పోచ్చిష్టం అని చెప్తున్నారు అనమాట. సర్పం వదిలేసిన ఉచ్చిష్టం ఏదైతే ఉంటుందో అది తీసుకున్న దానితో సమానం అని చెప్తున్నారు అనమాట. సో అలా ఆ డిసిప్లిక్ సెక్షన్ బ్రేక్ అయినప్పుడు ఏం చేస్తారనేది మనకి 3rd శ్లోకాల్లో చెప్తారు. అది అర్జునుడిని ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా ఆయన చెప్తారనమాట. కృష్ణ అర్జునుడికే ఎందుకు చెప్తున్నారంటే అర్జునుడు డివోటీ ఇంకా ఫ్రెండ్ కాబట్టి అని చెప్తారు. అది 3rd శ్లోకంలో చెప్తారు మనకి. మనకి 7:25 అయింది కదా. సో మనం ఇక్కడతో క్లోజ్ చేద్దాము. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. మాతాజీ దండవత్ ప్రణం మాతాజీ. హరే కృష్ణ ఇప్పుడు ప్రభు. ప్రణం. ఈ ఈ జ్ఞానం ఏంటంటే పరంపరలో బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి బోధించారు. అంటే పరంపరలో ఎక్కడ బ్రేక్ అయింది ఒకసారి చెప్పగలరా మాతాజీ? ఆ వివరాలు ఏం లేవు ప్రభు. మనకి పరంపరలో ఎప్పుడైతే సక్సెషన్ బ్రేక్ అవుతుందో అప్పుడు నేను పునరుద్ధరిస్తానని అయితే కృష్ణ చెప్తున్నారు. అది ఎక్కడ బ్రేక్ అయింది అనేది చెప్పలేదన్నమాట. బ్రేక్ అనేది అయ్యే ఛాన్సెస్ జనరల్ గానే ఉంటాయి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవరైనా నిజాయితీ పరులు కాని వాళ్ళు ఎవరైనా సిస్టమ్ లోకి ఎంటర్ అయినప్పుడు అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెవెరల్ రీజన్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు బ్రేక్ అవుతాయి అంటే దానికి ఎవరో ఒక మనిషి కారణం అవ్వచ్చు, ప్రాసెస్ కారణం అవ్వచ్చు, ఏదైనా కారణం అవ్వచ్చు అనమాట. సర్కమ్స్టాన్షియల్, అది సిట్యుయేషనల్ సర్కమ్స్టాన్షియల్ అంటారు కదా, దానివల్ల అవుతుంది. అది ఏమవుతుంది అనేది మనకి మేబీ ఏమైనా రీజన్ ఉందేమో నాకు తెలియదు. బట్ భగవద్గీతలో అయితే అది చెప్పలేదు మనకి. ఈ సక్సెషన్ బ్రేక్ అయినప్పుడు నేను వచ్చి మళ్ళా పునర్స్థాపిస్తానని అయితే చెప్పారు అనమాట కృష్ణ. ఓకే మాతాజీ. అంటే ఈ గురు శిష్య పరంపరలో ఇప్పుడు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల 32వ పరంపర. మరి ఇక్కడ అర్జునుడు ఎక్కడ ఇది లిస్ట్ లో లేరు? ఉన్నారు ప్రభు. మనం అర్జునుడు లిస్ట్ దాకా వెళ్ళాలంటే 5,000 సంవత్సరాల క్రితం దాకా వెళ్ళాలి కదా. మాతాజీ అంటే శ్రీకృష్ణ భగవానుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యులు ఇలాగ వచ్చాము. వచ్చేటప్పటికి 32 ఏంటంటే ప్రభుపాదులు ఉంది. మరి అంటే అర్జునుడే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కృష్ణ చెప్పినప్పుడు అర్జునుడు దగ్గర విన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు మనకి ప్రభుపాద ఒక్కళ్ళే కాదు కదా, ఈ పరంపరా సిస్టమ్ లో ప్రభుపాద ఒక్కళ్ళే కాదు. మనం ఫాలో అయ్యే ఇస్కాన్ లో ప్రభుపాద నుంచి వెళ్తున్నాము. కానీ ఇప్పుడు ప్రభుపాద గురువు గారికి చాలా మంది శిష్యులు ఉండొచ్చు కదా.
ఆ పరంపర కూడా ఉంటుంది. అది కూడా చివరి దాకా వెళ్తే కృష్ణుడే ఉంటారనమాట. సో ఒక్కొక్క గురువుకి ఎంతో మంది శిష్యులు ఉంటారు. అందరి శిష్యులు గురువులు అవ్వలేకపోయినా కొంతమంది అవుతారు కదా. ఇప్పుడు ప్రభుపాద గురువు గారు ఎవరైతే ఉన్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్, ఆయన శిష్యులు చాలా మంది ఉంటారు ప్రభుపాద లాగా. సో వాళ్ళందరూ కూడా పరంపర సిస్టమే. ఓకే మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ ప్రభు. హరికృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? గిరిజా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. లేదు మాతాజీ, అప్పుడు శ్లోక అది చదవడానికి అని చేశారు ఓకే మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. చాలా చక్కగా చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. పావని మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? మీరు కూడా శ్లోక గురించి హరే రైజ్ కృష్ణ. చేశారు. లేదు లేదు మాతాజీ, చిన్న క్లారిఫికేషన్. హరే కృష్ణ అడగండి మాతాజీ. ఇప్పుడు యాక్చువల్ గా గురు పరంపర బ్రేక్ గురించి ఇక్కడ ఎందుకు ప్రాముఖ్యం చెప్పారు అంటే, జస్ట్ నాకు అర్థమైంది కరెక్టా కాదా అని క్రాస్ చెకింగ్ మాతాజీ అంతే. 2వ చాప్టర్ స్టార్టింగ్ లో మనము గురువుని ఎంచుకోవాలనేది ఉంది. అది కూడా గురు పరంపర ద్వారా వచ్చిన గురువుని మాత్రమే అనేది అక్కడ ఎందుకు చెప్పారన్నది ఇక్కడ ధృవీకరిస్తున్నారు, అంతే కదా మాతాజీ? అవును, ఇక్కడ మనకి దివ్య జ్ఞానం గురించి చెప్తున్నారు కాబట్టి, ఈ దివ్య జ్ఞానం మనం ఎవరి నుంచి నేర్చుకోవాలి, అది కృష్ణ ఎవరెవరికి చెప్పారు, వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నారు, వాళ్ళ ద్వారానే ఎందుకు చెప్తున్నారు, అవన్నీ చెప్పారనమాట. ఇప్పుడు మనకి దివ్య జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనం ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పడానికి కూడా ఇది చెప్పారనమాట. పరంపరా సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మీరు ఈ దివ్య జ్ఞానం నేర్చుకునేటప్పుడు ఈ పరంపరా సిస్టంలోనే వెళ్ళాలి అనేది బాగా ధృవీకరిస్తున్నారు అనమాట. దాని గురించి స్ట్రెస్ చేసి చెప్పడానికి మనకి ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు మాతాజీ, చాలా చక్కగా వివరించుకున్నారు. గురు పరంపర అనేది మాత్రం చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ మాతాజీ. సో వాళ్ళకి రెండు అంటే రాజుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జ్ఞానం ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పారు అనే విషయం అయితే ఇంతవరకు తెలియలేదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హేమలత మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఇది ఇప్పుడు మీరు ఒక ఆదిత్యుడి గురించి చెప్పారు కదా, వివస్వానుడు. మొత్తం మనకి 12 ఆదిత్యులు ఉన్నారు, అంటే ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. అంటే ఒక్కొక్క ఆదిత్యుడికి ఒక్కొక్క గ్రహ మండలము ఉంటుంది. అయితే మనకి మరి ఎవరు మొదలు ఆదిత్యుడు, మనకి ఇప్పుడున్న ఆదిత్యుడు ఎవరు, అలాంటివి ఏమన్నా మీరు చెప్పగలరా? ఇప్పుడు ఉన్నది వివస్వాన్ మాతాజీ. అంటే ఇది కూడా ఒక పోస్ట్ అన్నమాట. మనకి ఎలా అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ 12 పిఎం అనేది ఒక పోస్ట్, ద్వాదశాదిత్యులలో వివస్వానుడు ఒకరు చెప్పారు మీరు కదా, ఇప్పుడు వివస్వానుడే ద్వాదశ ఆదిత్యుడే ఆదిత్యులు నేను చెప్పలేదు మాతాజీ. మామూలుగా వివస్వాన్ అని మనకి భగవద్గీతలో కూడా వివస్వాన్ అని చెప్పారు. సో వివస్వాన్ అనేది మన ఈ ఈ మన్వంతరంలో మనకి ఎవరైతే సూర్యుడు ఉన్నారో ఆయన పేరు వివస్వాన్ అన్నమాట. సో ఇప్పుడు ఆయన మన్వంతరంగా ఎన్ని ఉన్నాయో ఏమన్నా మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు 28వ మనువు పరిపాలిస్తున్నాడు అకార్డింగ్ టు ద ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. అయితే ఎంతమంది మనువులు ఉన్నారు అనేది ఏమన్నా తెలుసా మీకు? 14 మంది మాతాజీ. 14 కాదు మంది. కదా, ఇప్పుడు ఆల్రెడీ మనకి త్రేతాయుగం నుంచి మనువులు అలా వస్తూనే ఉన్నప్పుడు 28వ మన్వంతరం ఇది. మన్వంతరం కూడా మనం చదువుతాం, కల్పంలో చదువుతాము. చదివినప్పుడు 28వ మన్వంతరం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. సో నాకు ఈ మనువులు ఎంతమంది ఉన్నారు అనేది నాకు, మీకు 14 చెప్తున్నారు కానీ 14 కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు 28వది నడుస్తుంది కదా. ఎట్ ప్రెసెంట్ మన్వంతరము 28వ మన్వంతరం అని మనం చదువుతాం కల్పంలో. మనము చెప్పినప్పుడు మన పేరు గోత్రాలు చెప్పినప్పుడు మనం మన్వంతరం కూడా మహాకల్పంలో ఉంటుంది. సో సో మన్వంతరం కరెక్టే గాని మన్వంతరం మనకి 14 మంది మనువులు ఉన్నారనే చెప్తారు మనకి భాగవతంలో కూడా. రిపీట్ అవుతారా ఈ మన్వంతరాలలో? 14 మంది అంటే అని మీకు ఒక్కొక్క తెలిసినంత వరకు కదా. అంటే ఈ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటే, ఈ మనువు యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటే, ఆయనకి 71 మహాయుగాలు ఉంటాయి అన్నమాట. 71 మహాయుగాల వరకు ఒక మన్వంతరం ఉంటుంది. అంటే ఒక్కొక్క మనువు 71 మహాయుగాల వరకు ఉంటారన్నమాట. సో కల్ప అంటే
మనకి డ్యూరేషన్ ఆఫ్ ఒక లైఫ్ అంటే బ్రహ్మ లైఫ్ డ్యూరేషన్ 1 డేని ఒక కల్ప అంటారనమాట. దాంట్లో ఒక కల్పాలో 14 మన్వంతరాలు ఉంటాయన్నమాట. 14 మంది మనూసే వస్తారనమాట. 14 మనూసు ఒక్కొక్క మన్వంతరాలు ఒక్కొక్క తర్వాత ఒకళ్ళు వస్తారనమాట. ఈ ప్రజెంట్ కల్పంలో మారుతూ ఉంటారు కదా, కల్పంలో మనువు మారుతూ ఉంటారు, కల్పాన్ని బట్టి మనువు మారు అంతేనా మీరు చెప్పాల్సింది. కల్పంలో 14 మంది మనూస్ వస్తారు. కల్ప అంటే బ్రహ్మ ఒక్క రోజు అనమాట. బ్రహ్మ ఒక్క రోజుని ఒక కల్ప అంటారు. ఒక కల్పాలో 14 మంది మనూస్ వస్తారు. ఒక కల్ప ఒక యుగము, ఒక 4 యుగాలు కలిపితే మహాయుగాలు. ఎన్ని మహాయుగాలు అయితే ఒక కల్పం అవుతుంది? 1000 మహాయుగాలు అయితే ఒక కల్పం అవుతుంది మాతాజీ. ఒక రోజు బ్రహ్మ ఒక రోజు అంటే 1000 మహాయుగాలు అనమాట. 1000 దివ్య యుగాల్ని కలిపి ఒక కల్ప అంటారు అనమాట. అది ఒక రోజు బ్రహ్మ ఒక రోజు అనమాట. అది దివ్యయుగము మహాయుగము 2 వాడారు. ఇప్పుడు దివ్యయుగం ఏంటి, మహాయుగం రెండు ఒకటే. 2 మహాయుగం అన్నా దివ్య యుగం అన్నా ఒకటే. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. దాన్నే దివ్య యుగం అని కూడా అంటారు. అవి 1000 దివ్య యుగాలు బ్రహ్మ ఒక రోజు అనమాట. ఆ 1000 దివ్య యుగాల్లో 14 మన్వంతరాలు ఉంటాయన్నమాట. 14 మన్వంతరాలు అనేది నాకు ఇంకా డౌటే ఉందండి. ఓకే, ఇట్స్ ఓకే, అది డౌట్ గా ఉంది. ఎందుకంటే కొన్ని శాస్త్రాల్లో చెప్పారు అది. అందుకే ఇప్పుడు 28వ మన్వంతరం అవుతుంది. మనకి భాగవతంలో అంతా క్లియర్ గా ఉంది మాతాజీ ఇవన్నీ. సో భాగవతంలో మనకి మొత్తం క్లియర్ గా ఉంది. సో నాకు తెలిసినంత వరకు 14. మీ డౌట్ మేబీ మీరు రిషికేష్ ప్రభు గాని ఎవరైనా వచ్చినప్పుడు అడగండి. మీరు వేరే వేరే చోట్ల చదివితే వేరే దానికి దీనికి ఏంటి రిలేషన్ అనేది వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారేమో. నాకైతే అంతవరకు తెలుసు. ఇప్పుడు మనం మన 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 ఇప్పుడు కలియుగము, మన కలియుగం అయిపోతే మళ్ళీ ఒక కల్పం అవుతుంది కదా, మహాయుగమా కల్పము. 1000 సార్లు అలా అయితే ఒక కల్పం అవుతుంది మాతాజీ. అంటే ఇప్పుడు 4 యుగాలు ఒకసారి అయితే ఒక కల్పం అవ్వదు. అలాంటి సైకిల్ 1000 సార్లు అయితే ఒక యుగం అవుతుంది. అంటే బ్రహ్మ ఒక్క రోజులో ఈ 4 యుగాలు 1000 సార్లు వస్తాయి అన్నమాట. ఒక్కసారి అందులో కాదు. కూడా ఒకటి పగలు ఒకటి రాత్రి 2 ఉంటాయి బ్రహ్మకి. ఒక అంటే పగలు 1000 సార్లు ఈ 4 యుగాలు వచ్చేది ఆ టైము ఒక రోజు. అలానే అంత టైము ఒక రాత్రి కూడా ఉంటుంది అనమాట. సో ప్రళయం అంటారు కదా, మహాప్రళయం అవుతుంది అప్పుడు. అదే ప్రళయం అనేది ఇప్పుడు 4 యుగాలు కంప్లీట్ అవుతూనే ప్రళయం వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్, మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అంటే బ్రహ్మ నైట్ రోజు ప్రళయం అవుతుంది మాతాజీ. బ్రహ్మ నైట్ ప్రళయం అవుతుంది. బ్రహ్మ 100 ఇయర్స్ తర్వాత మహాప్రళయం వస్తుంది. మహాప్రళయం ప్రతిసారి రాదు. బ్రహ్మ ఒక రోజులో సృష్టి జరుగుతుంది, నైట్ అంతా ప్రళయం అవుతుంది. ప్రళయం అంటే నార్మల్ ప్రళయం, మహాప్రళయం కాదు. మహాప్రళయం బ్రహ్మ 100 సంవత్సరాలు అయిన తర్వాత మహాప్రళయం వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇదేదో బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ప్రణవి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. హరే కృష్ణ మాతాజీ, మీరు ఇందాక చెప్తుంటే నా డౌట్ క్లియర్ అయింది మాతాజీ. థ్యాంక్ యూ. అవునా, ఓకే. హరే కృష్ణ. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో మనం ఇదంతా ఇన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏంటంటే మనకు తెలియాలి కాబట్టి భాగవతం చదివేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అవంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భగవద్గీతలో ఇంతవరకు నేర్చుకోండి. మీరంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరంపరా సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు కృష్ణ వీళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు ఈ జ్ఞానాన్ని ప్రసాదించడానికి, అండ్ ఎప్పుడెప్పుడు ఆయన వచ్చి పునఃస్థాపిస్తారు అనేది మీరు ఇప్పుడు చదివిన దాంట్లో ఇది గుర్తుంచుకోండి. సో ఈ బ్రహ్మ ఇన్ని యుగాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు అయితే సత్యయుగం, ఇన్ని సంవత్సరాలు అయితే అవి అంతా మనకి మైండ్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీకు మైండ్లోకి వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు అనమాట. ప్రస్తుతానికి భాగవతం చదివేటప్పుడు ఇది మీకు గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు మీరు నేర్చుకున్నది అప్పుడు మీకు క్లారిటీ అవుతుంది. భాగవతంలో మనకి మొత్తం క్లియర్గా చెప్పారనమాట. మనకి యుగాలు ఏంటి, అసలు ఎన్ని మన్వంతరాలు ఉంటాయి, ఎందుకు వచ్చారు వీళ్ళంతా, అదంతా క్లియర్గా ఉంటుంది. సో అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి. అర్థం కాని వాళ్ళు, గుర్తు లేని వాళ్ళు పర్వాలేదు, ఏమి దాని గురించి ఆలోచించవాకండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय.